ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. కాగా గుజరాత్ టైటాన్స్ ను ఓసారి ఛాంపియన్గా, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్ పాండ్యా ముంబైని మాత్రం విజయపదంలో నడిపించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన కెప్టెన్సీ మార్పు చూపించడంలో విఫలమవుతున్నాడు. హార్దిక్ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్యాతో రోహిత్కు విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీరుపై కూడా హిట్ మ్యాన్ గుర్రుగా ఉన్నట్లు వినికిడే. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడనున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ముంబై డ్రెస్సింగ్ రూమ్లో 2 గ్రూపులు ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కొంతమంది రోహిత్కు సపోర్టుగా ఉంటే మరికొంతమంది హార్దిక్కు మద్దతు పలుకుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.